ఇప్పుడు నేను ప్రేమతో నా వైఫ్ కి ఇచ్చిన గిఫ్ట్ మరి ప్రేమతో అంటే అంతగా ప్రేమతో కనిపిస్తుంది కదా. కేర్ఫుల్ మమ్మీజీ. ఆటోమేటిక్ వచ్చింది. Yeah, that's so sad. అంత ప్రేమ. Yeah. 1, 2, good shot. 1, 2, very good. Last 3 balls were excellent. మరుపేరాని కథలు అలుపేలేని అరగై అభినయనాలు. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. నిన్న సాయిబాబా మేళ అయితే చాలా 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 బాగా జరిగింది. చాలా బాగుంది. మార్నింగ్ వెళ్ళేసి దాదాపు అంటే 5-5:30 వరకు అక్కడే ఉన్నాము. చాలా బాగా జరిగింది. ఈరోజు మాకు సండే, అందరూ ఇంట్లోనే ఉన్నాము. నేనైతే రెడీ అయిపోయినాను, వాళ్ళైతే రెడీ అవుతున్నారు. ఎందుకు అనేది చెప్తా. మన 25 డేస్కి 25 అన్బాక్సింగ్లో ఈరోజు డే 2. కాకపోతే ఈరోజు అన్బాక్సింగ్ చేయడానికి ఏవి రెడీగా లేవు. హనీ గారి అడ్వెంట్ క్యాలెండర్ అయితే రెడీగా ఉంది. ఎస్, డే 1లో ఇది వచ్చింది. సో ఇప్పుడు డే 2 అన్బాక్స్ చేద్దాం. డే 1 ఓపెన్ చేసేసి దాన్ని ఇట్లా అప్సైడ్ డౌన్ పెట్టేసినాము. ఇప్పుడు డే 2. ఇప్పుడు డే 2 అన్బాక్సింగ్. నిన్న చెప్పినా కదా, ఇవన్నీ కూడా ఇట్లా బిల్డ్ చేసిన తర్వాత ఇట్లా 24 మొత్తం కంప్లీట్ అయిపోతే ఇట్లాంటి ట్రీ వస్తుంది. ఇందులో కొన్ని ట్రైన్స్, చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇది కూడా బేసేనారా? యా, ఆ బ్లూ కలర్ వెళ్ళిపోతుంది ఇప్పుడు. మరి ఐ థింక్ దట్స్ ద పాయింట్. ఐ థింక్ ఐ డోంట్ నో. ఈరోజు కూడా జస్ట్ బేసే వచ్చింది. నిన్న బేస్ వచ్చింది, ఈరోజు కూడా అంతే. ఓకేనా? నీకు ఇంతకు నచ్చుతా ఉందా ఇది? యా. ఓకే. హనీ కానీ డే 2 అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. మన డే 2 అన్బాక్సింగ్ అయితే మెయిన్ది ఇంకా అవ్వలేదు. యాక్చువల్గా అంటే మేము ఆర్డర్ చేసినది ఈరోజు వస్తుంది అనుకున్నాము, రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ హాలిడే సీజన్లో కొంచెం లేట్ అవుతుంది ఆ డెలివరీస్ అన్నీ కూడా. సో అందుకోసమనే బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళేసి డైరెక్ట్గా ఏదో ఒకటి తీసుకువద్దాం అనేసి. అంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాస్కోలో కానీ, వాల్మార్ట్లో కానీ, టార్గెట్లో కానీ. ఇంకా అంటే December 2 వరకు మనకి బ్లాక్ ఫ్రైడే సేల్ నడుస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా బ్లాక్ ఫ్రైడే సేల్ ఉంటుంది. సో అక్కడికి పోయేసి మనకు కావాల్సినవి కొన్ని లిస్ట్ ఉన్నాయి, అందులో ఒకటి తీసుకొని వద్దాం. ఓకేనా? ఎస్. ఓకేనా? వీళ్ళు కూడా వస్తున్నారు మాతో పాటు. ఈరోజు హనీగానికి ఈవినింగ్ 5 o'clockకి టెన్నిస్ క్లాస్ ఉంది. మళ్ళీ లేట్ అవుతుంది, అందుకోసం అట్లనే డైరెక్ట్ వెళ్ళిపోదామని ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం. కొత్త ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉంది. ఇందులో ఇంకా ఏమి పెట్టలేదు, జస్ట్ ఊరికి ఆన్ చేసి పెట్టినాము. చూడండి, ఇది పని అయితే చేస్తూ ఉంది. బాగుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ అయితే మనము కాస్కోకి వెళ్దాము. కాస్కోలో వెళ్ళేసి అక్కడ మంచి డీల్స్ ఉంటాయి. మళ్ళీ ఈ రోజుకి అయిపోతాయి, ఈ రోజు కాదు రేపటికి అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళేసి దొరికితే ఇంక వచ్చేద్దాం తీసుకొనేసి. లేదు అంటే మనం వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ వెళ్దాము. కాకపోతే మాకన్నా ముందే మీకు తెలిసి ఉంటుంది, థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా, మీకేమి మేమేం తీసుకుంటున్నాం అనేది మాకన్నా ముందే మీకు తెలిసి ఉంటుంది. మాకు ఇంతవరకు తెలియదు, నిజంగా తెలియదు. అక్కడ పోయి ఏదో ఒకటి తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. ఏదో ఒకటి అంటే కొన్ని మాకు అవసరాలు ఉన్నాయి, అందులో ఒకటి అనమాట. అందులో ఒకటి ఏది అనేది మాకు తెలియదు ప్రస్తుతానికి. మీకైతే ముందే తెలిసి ఉంటుంది, మాకన్నా ముందే తెలిసి ఉంటుంది. యు ఆర్ సో గ్రేట్ యా. అరే సంబంధం లేదంటే పగలు రాత్రి తేడానే నేను ఎప్పుడో మరిచాను. కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే. బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే. ఇప్పుడే మనమైతే కాస్కోకి వచ్చేసినాము. ఈ కాస్కోలో ఈరోజు ఎందుకో ఫుల్ ఉన్నారు జనాలందరూ. సండే
అదిగో మన ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏం సార్ ఎప్పుడు నిన్న వీడియో రిలీజ్ ఎప్పుడు? ఈరోజు నైట్ బాగున్నారా? నిన్న బాగా జరిగిందే మేళా. బాగా జరిగింది. చాలా బాగా. అవును. ఓకే సార్, ఉంటా సార్. ఓకే సార్, తొందర లేసి తీసుకుని వచ్చేద్దాం. కొత్తగా ఇక్కడ మెంబర్షిప్ స్కానింగ్ పెట్టినారు. ఇంతకుముందు అయితే జస్ట్ కార్డ్ చూపించేసి లోపలికి రావచ్చు. ఇప్పుడైతే స్కానర్ పెట్టినారు, అందులో మన ఫోటో వస్తుంది. మనమా కాదా అని చూస్తారనమాట, ఒరిజినల్లా కాదా అని. ఇంతకుముందు అయితే మన కార్డుతో వేరే వాళ్ళు కూడా పోవచ్చు, ఇప్పుడైతే అట్లా పోవడానికి లేదు. నిన్న మనం ఫ్రిడ్జ్ తీసుకున్నాం కదా, ఇదే ఫ్రిడ్జే. ఇది $199, $200. ప్రతి ఇట్లాంటిది ఇలే మనకి ఇచ్చినాడా? నిన్న కనిపించలేదే, నిన్న కనిపించలేదే. ఉన్నిందా? ఓకే, బాగుంది. రండి లోపలికి ఎంటర్ అవుతానే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. వీళ్ళకి ల్యాప్టాప్ కావాలంట, ఒకసారి చూస్తున్నారు. ప్రతి ఒక్కటి లేదు ల్యాప్టాప్. వీళ్ళ ముగ్గురికి అంటే మా ముగ్గురికి ఉన్నాయి. సో ప్రతి కావాలంట. ఇక్కడ మ్యాక్బుక్ ఎయిర్ 15 ఇంచెస్ ఉన్నాయి, అట్లనే 15 ఇంచెస్, 16 ఇంచెస్, 13 ఇంచెస్ ఉన్నాయి. ఈ పిల్లలు ఎవరు ఆడుకుంటున్నారు, వదలడమే లేదు అప్పటి నుంచి. ఏమైనా చూపిద్దాము అంటే ఇవి $1,200, $1,300 అట్లా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మేమైతే ఇది మ్యాక్బుక్ ఎయిర్ 15 ఇంచెస్ M3 16GB 512 కాదు 256GB తీసుకోవాలనుకుంటున్నాము. ఇది 1250 ఉంది, అట్లాంటిది 150 ఆఫర్ ఉంది. దాంతో మనకి $1,100కి వస్తుంది. ఇది అనుకుంటా ఉంది ప్రతి. ఓకేనా? ఇందులో కలర్ ఏదో చూడాల. మా ఇద్దరితో నాతో బాగా అండ్ జిన్నుతో ఉండేది స్పేస్ గ్రే ప్రతి. మమ్మీ ఫోన్ ఈ కలరే. మమ్మీ ఫోన్ ఇదిగా కలర్ బ్లూనా? మిడ్ నైట్ బ్లూ. మిడ్ నైట్ బ్లూ. నీ ఇష్టం, మాకు తెలియదు. ఏది బాగుంటే అది చూసుకో. యాక్చువల్గా అంటే లోపలికి పోయి అన్నీ మొత్తం చూసినాము. ఏవి కూడా మాకు అంటే అంత వర్త్ అనిపించలేదు. ఏవి అంటే ఆఫర్లు కూడా ఏవి లేవు. సో ఎప్పటి నుంచో ప్రతి కూడా ల్యాప్టాప్ కావాలనుకుంటా ఉంటుంది. సో ల్యాప్టాప్ పైన అయితే ఒక $200 ఏమో ఆఫర్ ఉంది, అంటే $150 ఆఫర్ ఉంది. సో తీసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఓకేనా ప్రతి? తీసుకుంటావా? మళ్ళీ ఇప్పుడు టైం 4 అయింది, మళ్ళీ 5కి వెళ్ళాలా అని. కానీ ఏది టెన్నిస్ దగ్గరికి రా, తీసుకుంటా అన్న. డిసైడ్ చేసుకోపోని ఒక 10 నిమిషాల్లో టైం ఇస్తాను, డిసైడ్ చేసుకో. బాగా కలర్ కానీ అన్నీ కూడా కలర్ కూడా డిసైడ్ చేసుకొని రా. మళ్ళీ బాగాలేదంటుంది ఇంటికి పోయిన తర్వాత. చూసుకో ప్రతి, నిదానంగా అన్ని కలర్స్. బ్లూ కావాలా? గ్రే చూడు, ఇది గ్రేనా? ఇది డార్క్ గ్రేనా? ఇది బాలేవా? అది ఏది మిడ్ నైట్ బ్లూనా? ఓకే, ఇందులో స్టాక్ ఉందా కూడా ఒకసారి చూద్దాము. ఇది ఎయిర్ కొట్టు. ఎస్, యాప్లికేషన్ ఎట్లా ప్రతి తర్వాత చూసుకుందాం. నో నో మళ్ళీ చూద్దాం, వేరే దానికి యాడ్ చేసుకుందాం. ప్రింట్ టికెట్. మొత్తానికి అయితే ఈ ల్యాప్టాప్ అయితే తీసుకున్నాము. ఇంకా పోయి చెక్అవుట్లో మనం డబ్బులు కట్టేసి ఇంకా మనం ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళిపోవాలా. ఇంకా ఇప్పటి నుంచి ప్రతి కూడా ఎడిటింగ్ చేస్తుంది నా బదులు. పడు. అట్లనే ఇక్కడ అంతా కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ కారు, ఇవి సైకిల్, ఎలక్ట్రిక్ సైకిల్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవి మంచి బడ్జెట్లో ఎంత $1,000 ఉంటాయి. ఇది 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 అవసరం లేదు. $1,000 పెట్టుకొని ఏం చేసుకుంటాం ఇవన్నీ? ఇవన్నీ అడ్వెంచరస్ పీపుల్ కోసమా? మనకు అవసరం లేదు. అది ల్యాప్టాప్ అయితే పనికి వస్తుంది మనకి బాగా. ఇక్కడంతా కూడా కెమెరాస్ ఉన్నాయి. ఇది 360 కెమెరా. అట్లనే ఇక్కడ DJI కెమెరా ఉంది. ఇది ఆస్మో పాకెట్ 3 ఇది. అట్లనే ఇక్కడ ఇది DJI మినీ ప్రో ఉంది 4. మనతో ఉండేది 1 ఉంది, అప్పుడే 4 కూడా వచ్చింది. ఇది వచ్చేసి $750. మనకేం అవసరం లేదు, అంతా యూస్ చేయం మనం డ్రోన్ని, మనతో ఉండే సరిపోతుంది. ఇందులో మనకైతే ఆ ఇన్స్టా 360 అయితే యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే బైక్లో వెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది. కాకపోతే బైకే యూజ్ చేయడం లేదు. మళ్ళీ ఇది ఎట్లా యూజ్ చేస్తామో తెలియదు. ప్రస్తుతానికైతే ఆ ల్యాప్టాప్ ఈరోజు ఒక్కటి ల్యాప్టాప్ తీసేసుకుందాం, వెళ్ళిపోదాం. పా మళ్ళీ అక్కడ టైం అవుతుంది. రానన్నా మళ్ళీ టెన్నిస్కి వెళ్ళవా? చలి కూడా అవుతుంది. రామా బంగారు. ఇక్కడ చూడండి
ఈ ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో. మన ఫ్యాన్ బాబా ఉన్నాడు కదా, ఫ్యాన్ ఆపి ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు, ఆ బాబాని ఇది ఆపమనాలన్నమాట. ఇక్కడ పే చేయాలా, ఇక్కడైతే చెక్అవుట్లు అయితే పే చేసినాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మర్చెండైజ్ పికప్, ఇందులో పికప్ చేసుకోవాలి. ఓటరా ఇట్లా పెద్ద పెద్దవన్నీ కూడా ఫస్ట్ పే చేసిన తర్వాతనే వాళ్ళు ఇస్తారు. ఇట్లాంటి లేదంటే ఇట్లాంటి కార్డ్స్ ఉంటాయి, ఇవి తీసుకెళ్ళి పే చేసేసి ఇస్తే వాళ్ళు ఇక్కడ ఇస్తారు. ల్యాప్టాప్ ఇది జున్నుది కాదు, హనీది కాదు, మమ్మీది. మమ్మీకి గిఫ్ట్ రే. ఇక అంతా ఇంట్లో చూసుకుందాం రండి వే. నా గిఫ్ట్, నీ గిఫ్ట్ కాదు అది, నేను ఇచ్చిన. అంత సీన్ లేదు. రానన్న ఇక చూడండి, టీవీలు కూడా చాలా చీప్గా ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తున్నారు అందరు. సరిపోయిందా? సేమ్ నంబరేనా? సరిపోయింది కదా, ఓకే. వీళ్ళకి ఇక్కడ ఐస్ క్రీమ్ కావాలంట ఈ ఫుడ్ కోర్ట్లో. హానికి ఇద్దరికి షేర్ చేసుకుంటే ముగ్గురు, నాకు కూడా ముగ్గురికి షేర్ చేసుకుందాం. ఓకే, నలుగురు షేర్ చేసుకుందాం. కావాలా? నీకు కావాలవే? మధ్య కలిసి ఒకటి తీసుకుందామా? వద్దా? ఒక చాలనేనా నలుగుతాను. వీళ్ళైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఒక ఐస్ క్రీము 4 స్పూన్లు, 1 ఐస్ క్రీమ్ 4 స్పూన్స్. ఇది $2. ఎక్కువ ఎక్కువ తినకూడదు అనేసి చలేస్తుంది, కానీ తినబుద్ధి అవుతుందంట. జున్నుని చెప్పలేదు యాక్చువల్గా, అంటే హనీ కూడా అడగలేదు, జున్నుని అడిగింది. ఇందులోనే టైర్ సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఈ టైర్ సెంటర్ కూడా ఉంటుంది, ఇక్కడ తక్కువ రేట్లన్నీ కూడా. మన కార్కి టైర్స్ చేంజ్ చేయాలని చెప్తున్నారు కదా ఆల్రెడీ. దాని తర్వాత అక్కడ అంటే మనము డిస్కౌంట్ టైర్స్లో కనుక్కుంటే 1200 అన్నారు. ఇక్కడ కనుక్కుంటాము ఆల్రెడీ. ఇక్కడ దాదాపుగా అంటే ఒక 200 డిఫరెన్స్ ఏమో వస్తుంది. ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది అక్కడ కన్నా. సో అందుకోసం అక్కడే తీసుకుందాం అనుకుంటున్నాం, డిస్కౌంట్ టైర్స్లోనే. చాలామంది చెప్తున్నారు అనమాట, కాస్కోలో కూడా తక్కువ ఉంటుంది, ఒకసారి కనుక్కో అన్నారు. కనుక్కున్నాము, ఇక్కడ రేట్ ఎక్కువ ఉంది. మనకు కావాల్సినవి అంటే మనకు కావాల్సిన కంపెనీ అండ్ సైజు, టైట్ సైజ్ ఉంటుంది కదా, అది చూసుకుంటే ఇక్కడ ఎక్కువ ఉంది. అందుకోసం మనము రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళేసి డిస్కౌంట్ టైర్స్లోనే చేంజ్ చేయాలి. కానీ తినుకుంటే వెళ్ళిపోదాం రా ప్రతి. మళ్ళీ టైం అవుతుంది అది. యాక్చువల్గా అంటే ఇక మా లిస్ట్లో అయితే ఈ ల్యాప్టాప్ కూడా ఉన్నింది, కాకపోతే ఇప్పుడు సెకండ్ డేనే అనుకోలేదు. ఎప్పుడైనా నిదానంగా తీసుకుందామని అనుకున్నాము, కాకపోతే ఇక్కడ వెంటనే ఆఫర్ ఉన్నింది. అది కూడా తొందరగా అయిపోయేటట్టుంది. ఎప్పుడు ఇంకా 1 వీక్ ఉన్నిందా? 1 వీక్లో అట్లా అయిపోతుంది. ఎందుకైనా మంచిదే, మళ్ళీ స్టాక్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి తీసేసుకున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ల్యాప్టాప్ గురించి అంటే డీటెయిల్గా చెప్తాను. మొత్తం ప్రైస్ ఎంత పడింది, ఏం కథ, దాని మోడల్ ఏమి, ఏం కథ అని ఇంటికి పోయిన తర్వాత చెప్తా లాస్ట్లో. ఇప్పుడైతే డైరెక్ట్గా ఎక్కడికి, టెన్నిస్. లాస్ట్ వీడియోస్లో కొన్ని చెప్పినా కదా నేను, టెన్నిస్ జాయిన్ అవుతా ఉంది అని ఆల్రెడీ జాయిన్ అయిపోయింది. ఇప్పుడు 3వ క్లాస్ 4వ క్లాస్ ఇది. చదివింది బీటెక్కే, నేర్చింది కోడింగే, చేస్తుంది కాలింగే, అరే సంబంధం లేదంతే. పగలు రాత్రి తేడానే, నేను ఎప్పుడో మరిచానే, కార్పొరేట్ చేతుల్లో నేను నలుగుతున్నానే. బాడీలో నొప్పులు బ్రేక్ అంటూ లేదే, వస్తూ పేజా ఫ్రై వార్నింగ్. ఇప్పుడే ఎక్కడికైతే రీచ్ అయినాము. నార్మల్గా అయితే స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్ గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. ఇక్కడైతే ఒక కమ్యూనిటీకి రమ్మన్నారు ఈరోజు. సో ఇక్కడ కూడా పిల్లలు ఉన్నారన్నమాట వీళ్ళ కమ్యూనిటీలో, వీళ్ళకి నేర్పిస్తున్నారు. సో అట్లనే ఇక్కడికే రమ్మన్నారు, అందుకోసమనే ఇక్కడికి వచ్చినాం ఈరోజు. ఇక్కడ ఉన్నారు కదా, ఈయనే మన కోచ్ అనమాట. ఆయన మన తెలుగు ఆయనే, మన ఇండియానే. ఇంకా ఈ పిల్లలకైతే ప్రాక్టీస్ ఉంది, ఇంకా ఒక 10 minutes టైం ఉంది. అందుకోసమే వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. నీకు వచ్చారా ఇంతకు? పాపం జున్ను గారికి నేర్పిద్దాం అనుకుంటే చిన్నప్పుడు నేర్పించలేకపోయినా.
అందుకోసం హనీగా నేర్పిస్తున్నా. జునుగానికి ఏమేమి మిస్ అయినాయో అన్నీ కూడా హనీకి నేర్పించేది. నేను ఆడుతారా పెద్ద తీసుకోనన్నా అది ర్యాకెట్ ఆ పెద్ద తీసుకో. ఇది అందుకోసం సరిగా ఆడకి రాలేరా నీగా జునుగా. ఎక్కడ కొట్టేది? ఇప్పుడే వాళ్ళ క్లాస్ అయిపోయింది, ఇంకా మనది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. హనీగానికి ఇప్పుడే క్లాస్ స్టార్ట్ అయింది. 2, 3. 1, 2, 3. 1, 2. Good shot. 1, 2. Very good. Last 3 balls were excellent. యాక్చువల్గా ఈ కోచ్ ఉన్నారు కదా, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, కాకపోతే క్రికెట్ ఆడతారు, అట్లనే టెన్నిస్ ఆడతారు. వాళ్ళ పిల్లలు కూడా ఆల్రెడీ యూనివర్సిటీకి ఏదో ఆడుతున్నారు. సో పిల్లలందరికీ ఈయన నేర్పిస్తూ ఉంటారు మామూలుగా. Very good. Yeah, that's what I. ఇప్పుడు మనమైతే ఈ క్లాసు 1-on-1 తీసుకుంటున్నాము. నార్మల్గా అయితే ఇద్దరు కానీ ముగ్గురు కానీ అట్లా ఉంటారు. మనమైతే అంటే హనీ ఇంకా కొత్త కాబట్టి 1-on-1 తీసుకుంటున్నాము. ఇది ఒక 45 minutes ఉంటుంది క్లాసు. దీనికి $40 ఛార్జ్ చేస్తారు. Start. 1, 2, play. 3, good shot. Come. Okay. Play. Very good. Play. నార్మల్గా ఈ మధ్య ఫుల్ చలి ఎక్కువైపోయింది. నిన్న ఈరోజు బెటర్. నిన్న సాయి మేళాలో అంత చలి లేదు, ఇప్పుడు అంత చలి లేదు. చలి ఉంటే కష్టం. నువ్వు నోరు మూసుకో, నీకింది. మీరు చీర్ గర్ల్స్ కదా మీరు, cheerleaders మేము. చీర్ లీడర్స్ వీళ్ళు. Yeah. హనీగా ఆడుతూ ఉంటే HONEY honey. Good. Yes. Very good. Don't rush. Relax. Yes. Yes, keep on playing. Yes. ఓ సూపర్ రా హనీగా, సూపర్ నాన్న. జున్నుగాడు ఈ బాల్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తా ఉంది. అక్కడ ఉన్నాయి శివే. I will. హనీగాడు బాగా పెద్ద ప్లేయర్ అయిన తర్వాత నీ పేరు చెప్తుందిలేరా. మా అక్క కూడా బాగానే హెల్ప్ చేసిందని. మా అక్క పెద్దక్క. Go to and get the ball, but this will be slow. That's why you're able to hit. But eventually you should be able to do this ball. Okay? So first let's just focus on forehand, then we'll do back. Okay, good job. Thank you. Yeah, bye. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ అయితే అయిపోయింది. హనీగాడు చాలా బాగా ఆడినాడు, కాకపోతే టైర్డ్ అవుతారు మామూలుగా. కంటిన్యూగా అంటే మామూలుగా 1-on-1 వద్దంట దాదాపుగా సార్ వాళ్ళు, ఎందుకంటే టైర్డ్ అయిపోతారు. ఒక్కరే 1 hour ఆడాలంటే కష్టం అవుతుంది. అయినా కూడా ఓకే, మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ అంతా కలిసి చేయొచ్చు. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళేసి మన Day 2 అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడే మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇప్పుడు అన్బాక్సింగ్ టైం. Day 2. హనీగాడు ఎంత బాగా అన్నారు తెలుసా, నీకు చూసినావు కదా. యా, నువ్వు కూడా నేర్చుకుంటే నువ్వు నేర్పిలే. నేను బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ పంపిస్తాను. ప్రో. హైట్ ఉంది బాగా అనేసి బాస్కెట్బాల్ పంపిస్తే
అక్కడ యా ఒక 1 year అయితే ఆడింది. దాని తర్వాత Yeah, ఇక్కడ ఇంకా అవసరం లేదు కరోనా కానీ కరోనా వచ్చింది ఆ కరెక్ట్ టైంకి అయిపోయింది. యా ఇట్స్ ఓకే. వెరీ ప్రో లీగ్ ఆడినా నేను యాక్చువల్లీ. మీకు తెలియదు అంతే, సీక్రెట్ గా ఆడినా నేను. ఎందుకు తీస్తారా? ఇప్పుడు నేను ప్రేమతో నా వైఫ్ కి ఇచ్చిన గిఫ్ట్ మరి ప్రేమతో అంటే అంతగా ప్రేమతో కనిపిస్తుంది కదా. కేర్ఫుల్ మమ్మీజీ. ఆటోమేటిక్ వచ్చింది చూడు. Yeah, that's so sad. అంత ప్రేమ. Yeah. నా ప్రేమ తట్టుకోలేకపోతా ఉంది. ఓకేనా? షుగర్ ఇరా. Mommy, look. ఇప్పుడు పాజు. ఇప్పుడు డే 2 అన్బాక్సింగ్. Why is this packed like this? ఇప్పుడు రియల్ అన్బాక్సింగ్. ఇది భలే ఉంటుంది ఆపిల్కి. ఇప్పుడు జున్నుగాడు ఒకటి. గుడ్. ఇప్పుడు ఓపెన్. మెల్లగా ఆ రోజు కింద పడేదో స్లోగా. ఇంకొక కవర్. ఇది మమ్మీకి ఇచ్చేసి సింపల్ బాగుండదు. సూపర్ కలర్ ఇది బాగుంది కదా గ్రే కలర్ కన్నా. మనమే బాగాలేవు. స్లోగా. ఇది వచ్చేసి మిడ్ నైట్ బ్లూ. చాలా బాగుంది ఇదైతే. ఇది Wow. సూపర్. ఇది కూడా తీసేసి ఈ బాక్స్ లో దీంతో పాటు మనకు ఇది ఇచ్చినాడు. ఇది చార్జర్. అట్లానే దీని చార్జర్ ఇది కూడా ఇచ్చాడు కదా మామూలుగా ఏడే ఇస్తాడా? ఓకే. This laptop. అంటే అవును ఫోన్లకి ఐఫోన్లకి ఇవ్వడం లేదు, దీనిలోకి ఇస్తున్నాడు. దానికి వచ్చిందా? భలే ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. New one. అది రెండు వచ్చేస్తాయి చూడు. ఇక్కడ చూడు. ఓకే. 2 of them. ఓ 2 చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్ ఒకటి అట్లా చేసుకోవచ్చు. That's good. బాగుంది. ఇట్లా పెట్టేసి ఇది కూడా మ్యాగ్నెట్ భలే ఉంటుంది తెలుసా ఇది. అట్లనే ఇదానికి మ్యాగ్నెట్ లేదు. Yeah, I have a port. బాగుంటుంది. నా దానికి ఉంది మళ్ళీ. Yeah. ఇది The colors of the sky fade with the setting sun as the stars begin to shine through the clear night. Interesting. బాగుంది. ఓకే. Congrats, mommy. కంగ్రాట్స్. ఫస్ట్ ఫోటో బూత్ ఓపెన్ చేసి ఒక ఫోటో తీసుకుంటున్నాము. ఫోటో తీసుకుంటేనే ఇది ఓపెన్ అయిపోతుంది. ఓపెనింగ్ అయిపోయినట్టే పూర్తిగా. ఓకే రెడీ. ఇక్కడ ఉంది కెమెరా. ఓకే రెడీ. అయ్యో నేను అవలా ఇంకోసారి Hold on, let me put FX. నేను ఎక్కడ చూస్తే Here. అయ్యో This is this one. ఏ మామూలు దీవే. Okay, fine. Okay. కెమెరా యాక్షన్. Didi, what were you doing? Yeah, just take. సరిపోయిందిలే, ప్రాబ్లంలే, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ చెప్తాను. మీరు కూడా ఇండియాలో కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది. ఇది వచ్చేసి మ్యాక్బుక్ ఎయిర్ M3 చిప్, అట్లానే 16 GB మెమరీ, 256 GB SSD స్టోరేజ్. Plus ఇది 15 inches. 15 inches, 13 inches కాదు 15 inches. ఇది 13 inches కూడా సేమ్ దీంట్లోనే వస్తుంది, కాకపోతే ఇది 15 inches ది. దీని ప్రైస్ వచ్చేసి $1250. $1250 ఒరిజినల్ ప్రైస్. అందులో మనకి $150 ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సేల్కి డిస్కౌంట్ ఇచ్చినారు. సో $1100 అయింది. ఈ $1100 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి డీటెయిల్గా $1250 ఉంది. 150 మైనస్ అవుతే 1100. 1100కి $90 ట్యాక్స్ పడింది. సో మొత్తం వచ్చేసి $1190 అయింది. ఈ $1190 ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఈ రోజు ఉన్న ప్రైస్ కి అయితే 1,646 రూపీస్ అవుతా ఉంది. 1,646 రూపాయలు స్క్రీన్ పైన వేసింటాను ఈ రోజు ప్రైస్ కి. సో మన ఊర్లో అంటే మన ఇండియాలో ఇది ఎంత ఉందో ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తుంటే రే అక్కడ ఐఫోన్లు ల్యాప్టాప్లు అన్ని ఫ్రీగా ఉంటాయి మీరు తీసుకోవచ్చు ఏంట్రా ఒకటి అంటారు కదా. సో అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉంటుందా లేదా అనేటివన్నీ చూద్దాం.
ఈ సెకండ్ డే కూడా సక్సెస్ఫుల్ గా ఒకటి అన్బాక్స్ చేయగలిగినాము. సెకండ్ డే రేపటి నుంచి వస్తాయి, రేపు కూడా రాదనుకుంటా, ఎల్లుండి వస్తున్నాయి. రేపు ఒక్కటి కూడా వేరే చూసుకోవాలా. ఎల్లుండి నుంచి మొత్తం ఆన్లైన్లో అన్నీ వస్తున్నాయి, మంచి పెద్ద పెద్ద వస్తున్నాయి. అవైతే బాగుంటాయి. కానీ యాక్చువల్గా మేము కూడా డిసైడ్ చేసుకోలేదు, అంటే ఇట్లా 25కి 25 అని నిన్ననే డిసైడ్ చేసుకున్నాము. నైట్ కొన్ని బుక్ చేసుకున్నాము. సో దానివల్ల అట్లా అయింది. ముందే ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటాండ. సో అయినా కూడా ఓకే, ఇంకా దొరుకుతాయి మనకి 25కి. చెప్తాను కదా, మీరు కూడా రాయండి ఏదన్నా ఏది తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్స్ చేయండి, అవే తీసుకుందాము. రేపైతే మళ్ళీ ఏదైనా మంచిది ఏదైనా అన్బాక్స్ చేద్దాము. సో సక్సెస్ఫుల్గా 25 డేస్కి 25 అన్బాక్స్ చేద్దాము. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. యాక్చువల్గా అంటే మేము తీసుకున్నాము ఇవన్నీ అవి ఇవన్నీ చూపించడం కాదు, కానీ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా కూడా ఉంటుంది. అంటే ఎంత అవుతుంది ఇక్కడ, ఈ వస్తువులన్నీ ఎంత అవుతాయి, ఏమేమి దొరుకుతాయి మనకి అనేటివన్నీ కూడా, సేల్లో ఎంత డిఫరెన్స్ వస్తుంది, అట్లా అట్లాంటివి ఏవి నేను చెప్పినా కూడా అంతో ఇంతో కొంచెము తెలుసుకోవచ్చు అనమాట. ఎంత రేట్ ఉంటాయి ఇక్కడ, కాస్కో అంటే ఏమి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా. Yes. Good night, everybody. గుడ్ నైట్.